నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. అనుకున్నట్లుగానే తెలుగుదేశం జనసేన ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక మేనిఫెస్టో విడుదల చేశారు. నిన్న విడుదల చేయడానికి ఒక కారణం ఏంటంటే, అంతకుముందు 2 రోజుల క్రితం జగన్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైంది. అంతకుముందు ఊహించింది ఏంటంటే, నేను ఊహించినది, వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదలైన తర్వాత దానికన్నా ఇతోధికమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ విడుదల చేయాలి అనే ఊహతో కావచ్చు, వాళ్ళు ముందు జగన్ ఎన్నికల ప్రణాళిక విడుదలైన తర్వాత వీళ్ళు విడుదల చేశారు. అదొక ఊహ మాత్రమే. అయితే చాలా రోజుల నుంచి 2 పార్టీలు, అటు జనసేన తెలుగుదేశం 2 పార్టీలు కూడా దీని మీద పనిచేస్తూ వస్తూ ఉన్నాయి. అంతకుముందు కూడా ఒక మినీ మేనిఫెస్టోని ఇద్దరు కలిసి రిలీజ్ చేశారు 6 దీంతో. ఇప్పుడు కూడా దానికి ప్రజాగళం అని పేరు పెట్టారు. కింద ట్యాగ్లో సూపర్ 6 అని అన్నారు. దీన్ని తెలుగులో అనువాదం చేస్తే అద్భుతమైన 6 అని చెప్పి అనాలి. అద్భుతమైన 6 అని చెప్పి తెలుగులో అనొచ్చు, కానీ వాళ్ళు తెలుగులో అనలేదు, ఇంగ్లీష్లోనే ప్రిఫర్ చేశారు. అయితే అటు జగన్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చూసినా, ఇటు తెలుగుదేశం మేనిఫెస్టో చూసినా, రెండిట్లో కూడా ప్రధానంగా కొట్టొచ్చేటట్లు కనపడేది ఏంటంటే, రైతులను, మహిళలను, యువతను, మైనారిటీలను, అంటే వేర్వేరు ఇద్దరు క్రిస్టియన్ ముస్లిం మైనారిటీలను, వేర్వేరు రంగాల్లో ఉన్నటువంటి కార్మికులను, లాయర్లను, దాదాపు అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలాగా ఉన్నది. ఎక్కువ పథకాలు, ఉచిత పథకాలు, 0 వడ్డీ పథకాలు, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు చేసేటటువంటి సహాయాలు, ఇళ్ల స్థలాల పంపిణీ, బీసీల సంక్షేమం, కాపుల సంక్షేమం, ఎస్సీ ఎస్టీల సంక్షేమం, ఇలా వేరువేరు వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం, పెళ్ళిళ్ళకు ఉచితంగా ఇవ్వటం, వేరువేరు మైనారిటీ వర్గాలకు వేరువేరు కార్యక్రమాల కింద ఉచితంగా ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. అభివృద్ధికి సంబంధించి, అంటే జాతికి అవసరమైనటువంటి పెద్ద పెద్ద పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంటే శాశ్వతంగా ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటికి సంబంధించినటువంటి ఆలోచనల కన్నా కూడా 2 ప్రణాళికల్లోనూ, అటు టీడీపీ జనసేన ప్రణాళికలో కానీ, ఇటు వైఎస్ఆర్సీపీ ప్రణాళికలో కానీ, ఇవి శాశ్వతంగా ఉండేటటువంటి అంశాల మీద ధ్యాస కన్నా కూడా సంక్షేమ పథకాల మీద ఎక్కువగా ధ్యాస పెట్టడం మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ ఉచితాల వరద కొనసాగుతూ వస్తున్నది. అట్లాగే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచినటువంటి అనుభవం, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినటువంటి అనుభవం ఎలా గెలిచాయి, అక్కడ ఏం గ్యారంటీ పథకాలు పెట్టారు, వీటిని కూడా ఈ 2 ప్రణాళికలు దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది. అయితే టీడీపీ జనసేన చేసినటువంటి ప్రణాళికలోను, వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ప్రణాళికలోను కొన్ని ప్రముఖమైనటువంటి తేడాలు మనకు కనిపిస్తాయి. అదేంటంటే, ముఖ్యంగా బీసీలకు టీడీపీ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం మనకు కనిపిస్తుంది. ఎక్కువ ప్రాధాన్యం అంటే అటు వైఎస్ఆర్సీపీ చెప్పిన దానికన్నా కూడా కొంత భిన్నమైనటువంటి ధోరణి మనకు కనిపిస్తుంది. అందులో ఏంటంటే, ఇప్పుడు మనకి కులం పేరు మీదుగా జరిగేటటువంటి అట్రాసిటీస్ ఎస్సీ ఎస్టీలకు మాత్రమే దానికి వర్తించేలాగా కొన్ని ఉన్నాయి. అలా కాకుండా బీసీలకు కూడా ఇలాంటి రక్షణ కల్పించే చట్టం ఒకటి తీసుకొస్తామని చెప్పి అందులో టీడీపీ జనసేన మేనిఫెస్టోలో మనకు కనిపిస్తున్నది. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి చేసే ప్రణాళికలలో మొట్టమొదటి నుంచి కూడా ఎన్టీ రామారావు ప్రవేశపెట్టిన తెలుగుదేశం పార్టీలో కూడా 50% సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్ వర్గాలకు రావటం, ఎక్కువ మంది బీసీ నాయకులు ఎన్టీ రామారావు నాయకత్వంలోని టీడీపీలో తయారు కావటం మనం చూసాం. ఈ పద్ధతి మనకి కనిపిస్తూ ఉన్నది. అట్లాగే బీసీలలో మత్స్యకార వర్గానికి వేట సమయంలో ఇది ఇవ్వటం కానీ, అట్లాగే ఇంకా వైఎస్ఆర్సీపీ పింఛన్ ఇచ్చేటటువంటి వయస్సుని 65 నుంచి 60 ఏళ్లకు తగ్గిస్తున్నామని చెప్పడం, అట్లాగే పింఛనుని 2500 నుంచి 3250 దాకా తీసుకుపోతూ క్రమక్రమంగా సంవత్సరానికి 250 చొప్పున 2028 వచ్చేసరికి ఇంత పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. కానీ తెలుగుదేశం జనసేన ఇంకాస్త ముందడుగు వేసి మేము అంతకంటే ఎక్కువ ఇస్తాం,
అని చెప్తూ 4,000 పెన్షన్ ఇస్తామని, 4,000 పెన్షన్ ఇవ్వడంతో పాటు అంతేకాకుండా బీసీ ఎస్సీ ఎస్టీల వర్గాలలో 50 ఏళ్ళు నిండిన వాళ్ళకే మేము పెన్షన్ ఇస్తామని చెప్పడం, అట్లాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఇస్తానని చెప్పడం. ఈ పథకం అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలోను విపరీతంగా ఓట్ల వర్షం కురిపించేలాగా చేసిందని చెప్పొచ్చు. దాన్ని ఏ కారణం చేతనో బహుశా వైఎస్ఆర్సీపీ దాన్ని పట్టించుకోలేదు కావచ్చు, కానీ తెలుగుదేశం దాన్ని ఒక పథకంగా తయారు చేసింది, దాన్ని ఒక ఇంపార్టెంట్ పాయింట్గా తయారు చేసింది. అట్లాగే మనకు 25 లక్షల ఆరోగ్య పథకం కింద, ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షల వరకు మేము ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రణాళికలో ఉంటే, అది టీడీపీ దగ్గరికి వచ్చేసరికి ఆరోగ్య బీమా అని కొత్త పథకం కొద్దిగా తీసుకొచ్చింది. అంటే దీనికంటే వచ్చే ఎక్కువ లాభం ఏంటంటే, ఆరోగ్య బీమాలో ఏంటంటే ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకంలో రకరకాల సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యలు ఏంటంటే, ప్రభుత్వం వాళ్ళకి వెంటనే డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు చాలా రోజులు ఆపేసేయడం, తర్వాత ఆరోగ్యశ్రీ కింద వేరే సెక్షన్లు పెట్టుకొని ఉండటం, ఈ రకంగా కొన్ని సమస్యలు ఆరోగ్యశ్రీలో ఎదురైనాయి. కానీ ఆరోగ్య బీమా ఉంటే అది వేరే ఉంటుంది. అంటే మనం పర్సనల్గా ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలాంటి ఉచితంగా హాస్పిటలైజ్ అయ్యి సౌకర్యం కలుగుతుందో, ఈ ఆరోగ్య బీమా దాంట్లో ఈ సౌకర్యం కలుగుతుంది. తర్వాత ఒక కంటెన్షియస్ ఇష్యూ రెండు పార్టీలకు మధ్యలో కొనసాగుతూ వస్తున్నటువంటి ఒక కంటెన్షియస్ ఇష్యూ ఏంటంటే రాజధాని. 3 రాజధానుల పథకానికి వైఎస్ఆర్సీపీ ఈసారి ప్రణాళికలోనే మెన్షన్ చేసింది. పరిపాలన రాజధానిగా విశాఖపట్నం ఉంటుందని, శాసన రాజధానిగా అమరావతి ఉంటుందని, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుందని చాలా విస్పష్టంగా చెప్పింది. అయితే 2019లో మేనిఫెస్టోలో ఇది చెప్పలేదు. చెప్పకుండానే 3 రాజధానుల ఆలోచన తర్వాత తీసుకొచ్చాడు. అంటే బహుశా ఇది మీరు తెలుగుదేశం చేసిన విమర్శ కూడా అదే. మీరు మేనిఫెస్టోలో పెట్టకుండా, మొట్టమొదటి చెప్పకుండా అమరావతిని అభివృద్ధి చేస్తామని చెప్పి ఓట్లు తీసుకొని ఆ తర్వాత 3 రాజధానుల తర్వాత తీసుకొచ్చారు. ఇది ఒక మోసపూరితమైన ఆలోచన అని చెప్పి తెలుగుదేశం ఇతర పార్టీలు దాన్ని విమర్శించాయి. అయితే అలాంటి విమర్శకు తావు లేకుండా ఈసారి మేనిఫెస్టోలోనే 3 రాజధానుల పథకాన్ని పెట్టేశారు. దీనికి భిన్నంగా స్పష్టంగా తెలుగుదేశం జనసేన అమరావతి రాజధానిగా డెవలప్ చేస్తామని చెప్పారు. అయితే ఇందులో వైఎస్ఆర్సీపీకి 3 రాజధానుల పథకం కింద ఎంత లాభం చేకూరుతుందో చెప్పలేం, కానీ అటు విశాఖపట్నంలో ఇటు కర్నూలులోనూ రాజధాని కోసం ఎంత ఒత్తిడి ఉందన్నది మనకు సరైన అంచనా లేదు. కానీ అమరావతిలో ఏకైక రాజధానిలా ఉండాలనేటువంటి ఒక పెద్ద ఉద్యమమే జరిగింది. కనుక 3 రాజధానుల పథకం వైఎస్ఆర్సీపీకి ఎంత లాభిస్తుందో చెప్పలేం, కానీ అమరావతి రాజధానిగా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం అని చెప్పేటటువంటి ఈ ఆలోచన తెలుగుదేశం జనసేనకి ఎక్కువ లాభం చేకూర్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అమరావతి రాజధాని చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఈ అవగాహన వాళ్ళకి ఉన్నది. ఇది కొంత టీడీపీకి ఎక్కువ లాభించేటటువంటి అవకాశం ఉన్నది. ఇంతేకాకుండా ఇంకా కొన్ని భిన్నమైనటువంటి ఆలోచనలు చేశారు. నాయి బ్రాహ్మణుల విషయంలో 25,000 వేతనం ఇస్తామని చెప్పి టీడీపీ చెప్పింది. వాళ్ళు 20,000 అన్నారు, వీళ్ళు 25,000 అన్నారు. అట్లాగే మొన్నటి దాకా ఈ వాలంటీర్ వ్యవస్థని మొదట్లో చాలా తీవ్రంగా విమర్శించినటువంటి తెలుగుదేశం జనసేన దాన్ని వాలంటీర్ వ్యవస్థను మనం కొనసాగిస్తామని చెప్పడం, అంతేకాకుండా 5,000 నుంచి 10,000 వరకు వాళ్ళ పారితోషికాన్ని పెంచుతామని చెప్పడం, ఇది ఒక గమనించాల్సినటువంటి విషయం. ఈ రకంగా ఆలోచించినప్పుడు జనసేన దానికన్నా కూడా జనసేన దాంట్లో అభివృద్ధి, చంద్రబాబు నాయుడు చెప్పే స్లోగన్ ఒకటే, అదేంటంటే సంపద సృష్టిస్తాం, పేదలకు పంచుతాం, శాశ్వతమైనటువంటి అభివృద్ధి పనులు చేపడతాం, అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక జోడెడ్ల బండ్లాగా సమానమైనటువంటి బ్యాలెన్స్తో నడుపుతామని చెప్పి చంద్రబాబు నాయుడు వాదిస్తూ వస్తున్నారు. దాన్ని ప్రజల ముందు చాలా బలంగా తీసుకొని పోతున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రణాళికను చూస్తే మొట్టమొదటి పేజీలోనే 9 నవరత్నాల బొమ్మలు చాలా అందంగా వాళ్ళు తయారు చేశారు. దాని కింద 99% మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో 99% అమలు చేసిన హామీల అమలు. కింద ట్యాగ్ ఏంటంటే మా నమ్మకం నువ్వే జగన్. ఇది 6 పేజీల చాలా చాలా అందంగా డిజైన్ చేసినటువంటి మేనిఫెస్టో. ఈ 6 పేజీల మేనిఫెస్టోలో
5 పేజీల 75% సంక్షేమ పథకాలు ఉన్నాయి. రకరకాల అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు, చాలా విస్తృతమైన సంక్షేమ పథకాలు కనిపిస్తాయి. ఇంకా 6వ పేజీలో వచ్చే 5 ఏళ్లలో మేము ఈ పథకాలు పూర్తి చేస్తామని చెప్పి కొన్ని పథకాలను పెట్టారు. అదేంటో చూస్తే ఒకసారి మనకి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, 17 మెడికల్ కాలేజీలు నిర్మించడం, నిర్మాణంలో ఉన్న 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు వాటిని అభివృద్ధి చేయడం, ప్రభుత్వ బడులు, హాస్టల్, అంగన్వాడీ ఆసుపత్రిలో నాడు నేడు పథకాన్ని విస్తృతంగా చేయడం, ఆక్వా యూనివర్సిటీ, లా యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ కొత్తగా పెట్టడం మొదలైన అగ్రి టెస్టింగ్ ల్యాబ్లు, కోల్డ్ స్టోరేజ్లు, గోడౌన్లు ఈ పెడతామని చెప్పడం. ఇట్లా మనకి ఇప్పటికే ఉన్న ఇంగ్లీష్ మీడియంతో పాటు ఏటా ఒక్కో తరగతికి ఇంటర్నేషనల్ అంటే ఐబీ సిలబస్ అమలు చేయటం, భూముల రీసర్వే ఇలాంటివి ఉన్నాయి. అయితే వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి ప్రభుత్వం మీద వచ్చిన తీవ్రమైన విమర్శల్లో ఒక విమర్శ ఏంటంటే ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా. ఇది రిథమిక్గా చాలా బాగా వినిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఉచిత ఇసుక పథకాన్ని తీసుకొచ్చారు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరించిన ఇసుక పథకం రకరకాల విమర్శలకు గురి కావటం, అట్లాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర దాకా కేసు వెళ్ళటం, వాళ్ళు కొన్ని సూచనలు కొంత ఇది చేయటం, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటం, సుప్రీంకోర్టు కొన్ని మార్గనిర్దేశకాలు చేయటం ఇవన్నీ జరిగినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం జనసేన పార్టీ ఉచితంగా ఇసుక ఇచ్చేటటువంటి పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పి వాళ్ళు చెప్పారు. ఈ రకంగా ఒకసారి మనం వైఎస్ఆర్సీపీ పథకాలను ఇటు తెలుగుదేశం పథకాలను ఒకసారి బేరీజ్ వేసుకుంటే బీసీలకు ఒక పట్ల తెలుగుదేశంలో ఎక్కువ మొగ్గు మనకు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే సంక్షేమ పథకాలు మీకంటే మేము ఎక్కువ ఇస్తాం చూడు అని చెప్పినట్టుగా ఇది ఉన్నది. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉన్నది, వాటికంటే ఎక్కువ ఇస్తామని చెప్పే ఆలోచన మనకు టీడీపీ జనసేన దాంట్లో మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోని ఆధారంగా ఓట్లు వస్తాయా, సంపూర్ణంగా దాని మీదనే ఆధారపడి ఓట్లు వస్తాయా? ఈ విషయాన్ని అటు రెండు పార్టీలు కూడా అనుకునే అవకాశం లేదు. అదొక మేనిఫెస్టో అన్నది ఒక భూమిక. ఈ భూమిక నుంచి మేము ఇలా చేస్తామని చెప్పి ఒక రకమైనటువంటి ఒక ప్రతిజ్ఞ చేయడం లాంటిది అది. అయితే కేవలం ఓట్లు దీని మీదనే ఆధారపడి ఉండవు. ఇంకా ఆ పార్టీలు అనుసరించేటటువంటి వేరు విధానాల మీద వాళ్ళు ప్రచారం ఎలా చెప్పగలుగుతున్నారు, ప్రజలకు ఎలా నమ్మించగలుగుతున్నారు, ప్రజలను ఎలా వాళ్ళను ఆకట్టుకోగలుగుతారు, వాళ్ళ ప్రచార శైలి ఎట్లా ఉంటుంది, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఈ రెండు పార్టీలు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టోల ఆధారంగానే మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్నది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్నది ఇప్పుడే ఎవరు చెప్పలేరే కాదు, చెప్పకూడదు కూడా. అది విశ్లేషకుల పని కాదని. కనుక ఈ రెండు పార్టీలలో ఉన్నటువంటి సామ్య భేదాలు ఇట్లా కనిపిస్తూ ఉన్నాయి. అట్లాగే పూజారుల విషయంలో కానీ, నాయ బ్రాహ్మణుల విషయంలో కానీ, వేరు పథకాల్లో కానీ వైఎస్ఆర్సీపీ కంటే బెటర్గా చేయగలనని చెప్పి టీడీపీ చెప్తున్నట్టుగా మనకి కనిపిస్తుంది, జనసేన పార్టీ కనిపిస్తుంది. గమనించాల్సిన ఒకటి విషయం ఏంటంటే ఎన్డీఏ అలయన్స్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 ఉన్నాయి. కానీ ఇందులో బీజేపీ మనకు కనిపించలేదు. అటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కనిపిస్తారు. బీజేపీకి తరఫున కూడా ఉంటే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు అక్కడ కనపడాలి, దాని మీద కనపడలేదు. వాళ్ళకి జాతీయ స్థాయిలో మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళు మేనిఫెస్టో చెప్పాలని అనుకోలేదు. కాబట్టి ఇది కారణం కావచ్చు. ఏది ఏమైనా మే 13న ఏం జరగబోతుంది అన్నది వేచి చూడాల్సిందే. మిత్రులారా, ఇలాంటి చర్చల కోసం పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.